హలో అండి. అందరూ బాగున్నారు కదా! ఈరోజు నేను చెప్పబోయే కథలో మెయిన్ స్టోరీ ఏంటో చూద్దాం. నేను ఈరోజు చెప్పబోయే కథ మెయిన్ స్టోరీ పెళ్ళయ్యి 4 సంవత్సరాలు గడుస్తున్నా కోడలికి పిల్లలు పుట్టలేదనే నెపంతో అత్తగారు తానే స్వయంగా మామగారితో సంసారం చెయ్యమని సంసారం చెయ్యమని వేధిస్తూనే ఉంటుంది. ఒకానొక రోజున మామగారు ఒంటరిగా పడుకుని ఉన్న గదిలోకి కోడల్ని నెట్టేస్తుంది. పెళ్ళై 4 ఏళ్లైనా పిల్లలు కలగలేదనే నెపంతో సీతను అత్తగారు రోజు రోజుకి మాటలతో నరకం చూపిస్తుంది. కానీ ఆ రాత్రి రామకృష్ణమ్మ మనసులో అత్యంత దారుణమైన ఆలోచన మెదిలింది. రామకృష్ణమ్మ ఈ పాడు సమాజం ముందు నా తల తీసేస్తున్నట్టుంది. ఈ పిల్లలు లేని కోడలు ఎలాగైనా మనవడు కావాలి. దానికి ఏ దారైనా సరే. రామకృష్ణమ్మ గబగబా సీత దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకుని బలవంతంగా లాక్కుపోతుంది. సీత కంగారుగా, అత్తగారు ఏమైంది? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రామకృష్ణమ్మ, నోరు మూసుకో. నీ వల్ల ఈ ఇంటి వంశం ఆగిపోతుంది. ఈ రాత్రికి నీకు ఏదో మంచే నేను నిర్ణయిస్తున్నాను. రామకృష్ణమ్మ సీతను మామగారి గదిలోకి నెట్టి బయట తలుపు గడియ పెట్టేస్తుంది. చీకటి గది. సీత భయంతో మూలన నిలబడి ఉంటుంది. సూర్యనారాయణ మంచం దిగి సీత వైపు అడుగులు వేస్తాడు. సీత ఏడుస్తూ తలుపు కొడుతూ, అత్తగారు తలుపు తీయండి. మామగారు, అత్తగారికి ఏమైంది? తలుపు తీయమని చెప్పండి. సూర్యనారాయణ వికృతమైన నవ్వుతో ముందుకు వస్తూ, సీత, ఊరికే అరవకు. బయట తలుపు వేసింది మీ అత్తగారే. సీత దిగ్భ్రాంతితో, మామగారు, ఏంటి మీరు మాట్లాడేది? సూర్యనారాయణ, ఇందులో తప్పేముందమ్మా? మన గౌరవం, మన కుటుంబ గౌరవం నిలబడాలన్నా, ఆ దేవుడు మనకి సంతోషం ఇవ్వాలన్నా ఇదే దారి. నీ అత్తగారి అంగీకారం కూడా ఉందాయే. సీత అసహ్యంతో వెనక్కి జరుగుతూ, ఛీ, నోరు ముయ్యండి. తండ్రి స్థానంలో ఉండాల్సిన మీరు ఇంత నీచంగా మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది. నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఊరుకోను. సూర్యనారాయణ అహంకారంతో, ఈ గది దాటి నీ మాట బయటకు వెళ్ళదు సీత. లొంగిపోతే నీకే మంచిది. అయ్యో, ఏంటి మావయ్య గారు, ఇది తప్పు కదా? తప్పట్లేదమ్మా. ఎందుకంటే నీ మొగుడుతోనో నా వంశం ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. నాకు నా వారసత్వం ముందుకు వెళ్ళాలి. సీత, ఇందులో తప్పేమీ లేదు. మన కుటుంబ గౌరవం నిలబడాలన్నా, ఊరిలో నలుగురు నోళ్ళు మూయత పడాలన్నా ఇదే దారి. నీ మీ అత్తగారి అంగీకారం కూడా ఉంది కదా అంటూ సీత వైపు అడుగులు వేశాడు. మామగారి నుండి వచ్చిన ఆ మాటలకి సీత వణికిపోయింది. ఆ క్షణం ఆమెకు అర్థమైంది, అక్కడ ఉన్నది రక్షించే తండ్రి లాంటి మామ కాదు, ఒక మృగమని. మామగారు చెప్పినదంతా విని సీత కూడా ఆలోచనలో పడింది. అవును కదా, నేను వీళ్ళకి బిడ్డను ఎలాగో ఇవ్వలేకపోతున్నాను. ఈయన చెప్పినట్లు వింటే నా కడుపున ఒక కాయ కాస్తుందేమో కదా అని ఆలోచనలో పడింది. పిల్లలు లేరనే బాధతో ఉన్న సీతకు మామగారు చెప్పిన మాటలు ఒక రకమైన ఆశను, అలాగే ఎటూ తేల్చుకోలేని ద్వంద్వ వైఖరిలో మిగిలిపోయింది. తన ద్వారా ఈ కుటుంబానికి వారసత్వం అందడం లేదు అనే నైతిక బాధ ఒకవైపు. ఎలాగైనా ఒక బిడ్డను కనగలిగితే జీవితం బాగుంటుందేమో అనే మరో ఆశ ఆమెలో మెదులుతున్నాయి. సీత కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మామగారి మాటలు ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాయి. అవును, నా వల్ల ఈ ఇంటికి వారసుడు రావడం లేదన్నది నిజమే.
రోజు అందరి సూటిపోటి మాటలు పడడం కంటే మామగారు చెప్పినట్లు వింటే నా కడుపున ఒక కాయ కాస్తుందేమో అని ఆలోచిస్తూ సీత మనసు క్షణకాలం ఆశతో ఊగిసలాడింది. సీత మామగారికి లొంగిపోయిందా? లేక ఎదురు తిరిగిందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. హలో! ఇంతకీ నాదొక చిన్న విన్నపం అండి. నేను లాంగ్ వీడియోసే కాదు, షార్ట్స్ కూడా చేస్తున్నాను. అవి కూడా కొంచెం చూడండి. లైక్ చేయండి. సరేనా? ఇంతకీ అసలు విషయం మర్చిపోయాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.